హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ దీపక్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫిజిక్స్ టెస్ట్ అనేది జరుపుకోబోతున్నాం. అలాగే ఈ ఫిజిక్స్ టెస్ట్ ఉంటుంది అని మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, హిందీ టెస్ట్లో, అండ్ డేట్ కూడా అనౌన్స్ చేశాను ఒక 2-3 టైమ్స్. హీట్ లెసన్ అని కూడా చెప్పాను. సిలబస్ ఏంటి అనేది ఒక 2 to 4 పేజెస్ ఈ హీట్ లెసన్ ఉంటుంది కదా ఫిజిక్స్లో, ఫస్ట్ లెసన్. అందులో స్టార్టింగ్ 2 to 4 or 5 పేజెస్లో ఉంటుంది అని చెప్పాను. 3 పార్ట్స్గా ఈ వీడియోస్ అనేవి డివైడ్ అయి ఉంటాయి, అంటే టెస్ట్ రిలేటెడ్ వీడియోస్. సో 3 టెస్ట్ అనేవి ఉంటాయి, డే బై డే ఆర్ 2 days గ్యాప్ తీసుకొని ఉంటాయి. సో నేనే మీకు అనౌన్స్ చేస్తూ ఉంటాను నెక్స్ట్ వీడియోలో. సో మీరైతే రెడీగా ఉండండి చదువుకొని. ఆల్రెడీ ఈ వీడియోకి అయితే రెడీగానే ఉండుంటారు అని అనుకుంటున్నాను. సో మీరైతే లైక్ డిస్లైక్ పక్కనే ఉన్న లైవ్ చాట్లో ఆప్షన్ అనేది ఇవ్వండి, అలాగే నెంబర్ తర్వాత ఆప్షన్ ఇచ్చేటట్లు చూడండి, అండ్ లైక్ ఖచ్చితంగా చేయండి స్టూడెంట్స్ ఈ వీడియోకి. సో మీ ఫ్రెండ్స్కి ఇప్పటిదాకా షేర్ చేయకపోతే షేర్ చేయండి. అలాగే ఛానల్ నుంచి నోటిఫికేషన్స్ అందడం లేదు అంటే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఒక బెల్ ఐకాన్ అనేది వస్తుంది. ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. 3 ఆప్షన్స్ని ఫస్ట్ ఆప్షన్ ఆల్ ఆప్షన్లో సెలెక్ట్ చేయండి, అంటే జస్ట్ క్లిక్ చేయండి చాలు. సో మీ వీడియో అనేది బ్యాక్లో ఉంది అని అనిపిస్తే, అంటే ఎవరికో 20th క్వశ్చన్లో ఉన్నప్పుడు ఫస్ట్ క్వశ్చన్లో ఉన్నట్టు మీకు అనిపించినట్లయితే ఖచ్చితంగా స్క్రీన్లో వీడియోను రైట్ సైడ్ ట్యాప్ చేస్తే మీకు రెడ్ లైన్ అనేది ఎండ్ వరకు ఉండేటట్టు చూడండి. అప్పుడే మీరు ప్రజెంట్ వీడియో క్వశ్చన్లో ఉన్నట్టు లెక్క. సో మీరైతే వీడియో ఎండ్ వరకు చూడండి, అలాగే ఆన్సర్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. మీరందరూ రైట్ ఆన్సర్ ఇస్తారని అనుకుంటున్నాను. సో మీరు ప్రిపేర్ అయ్యే ఉంటారు. ప్రిపేర్ అవ్వకపోయినా మీ నాలెడ్జ్ని బట్టి మీరు ఆన్సర్స్ రాస్తారని నాకు తెలుసు. సో అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని టెస్ట్స్ కోసం. చూస్తూనే ఉండండి ఎడ్యూ దీపక్ ఛానల్ని. ఇంకొన్ని సెకండ్స్లో టెస్ట్ అనేది స్టార్ట్ అవబోతుంది. సో ఈజీగా రాయండి. ఫస్ట్ క్వశ్చన్ స్టూడెంట్స్, కన్వెన్షనల్ డెఫినేషన్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ ద డిగ్రీ ఆఫ్ ఆప్షన్ ఏ హాట్నెస్, ఆప్షన్ బి స్వీట్నెస్, ఆప్షన్ సి కోల్డ్నెస్, ఆప్షన్ డి బోత్ ఏ అండ్ సి. సో మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. 4th ఆప్షన్ కన్సిడరబుల్లే, ఎందుకంటే ఆన్సర్ రాయడానికి. బట్ 3 ఆప్షన్స్ ఇచ్చినట్టు మీరు ఈజీగా ఫస్ట్ 2 పేజెస్ చదివింటే ఈజీగా ఆన్సర్ రాసేస్తారు. అండ్ దీనికి పెద్ద ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో కన్వెన్షనల్ డెఫినేషన్ ఆఫ్ టెంపరేచర్ యొక్క డెఫినేషన్ చదివి ఉంటే ఈజీగా రాసేస్తారు ఈ ఆన్సర్ అనేది మీరు. సో రిలేటెడ్గా ఆప్షన్స్ లేనిటివి కట్ చేసుకుంటూ వచ్చినా మీరు ఈజీగా ఆన్సర్ రాసేస్తారు. సో టైమింగ్ చూసుకొని ఆన్సర్స్ అయితే ఇస్తూ ఉండండి, టైం వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. Second question students, dash is a form of energy always flows from higher to lower temperature bodies. Always flows from higher to lower temperature bodies. 2 బాడీస్ ఉంటాయి అన్నమాట. ఈ ఎనర్జీ అనేది ఎప్పుడు హయ్యర్ బాడీ నుంచి లోవర్ బాడీ వరకే, అంటే హై టెంపరేచర్ ఉన్న బాడీ నుంచి లో టెంపరేచర్ ఉన్న బాడీకి మాత్రమే ఈ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. దీన్నే మనము సో ఏమంటాము అడుగుతున్నారు. సో ఇదైతే నేను చెప్పను అనమాట. ఆప్షన్ ఏ లైట్, ఆప్షన్ బి కరెంట్, ఆప్షన్ సి రిఫైనింగ్, ఆప్షన్ డి హీట్. సో 4 ఆప్షన్స్ ఇచ్చారు స్టూడెంట్స్. సో మనకి ఆన్సర్ ఏది అనేది రాయండి. మీరు లైక్ డిస్లైక్ పక్కన ఒక లైవ్ చాట్ అనే సింబల్ ఉంటుంది. ఆ సింబల్లో టచ్ చేసి చాట్ పబ్లిక్ క్లాస్ అని మీ పేరు ఉంటుంది, అక్కడ నెంబర్ అండ్ దెన్ ఆప్షన్. హీట్ ఈస్ ద రైట్ ఆన్సర్ స్టూడెంట్స్. And third question, dash is a measure of thermal equilibrium. Option A temperature, option B amount of substance, option C power, option D calorie. సో ఈ పాటికి ఆన్సర్ పెట్టేసి ఉంటారని అనుకుంటున్నాను. హీట్ ఎనర్జీ అనేది ఎప్పుడు హై టెంపరేచర్ ఉన్న బాడీలోంచి లో టెంపరేచర్ ఉన్న బాడీకి చేంజ్ అవుతుంది. సో మీరు హీట్ లెసన్ని బాగా చదవాలి అని నా ఒపీనియన్. ఇంకా సో థర్డ్ క్వశ్చన్. సో దీనికి చాలా ఈజీగా ఆన్సర్ రాసేయచ్చు. థర్మల్ ఈక్విలిబ్రియం అనేది మెయిన్గా టెంపరేచర్ మీద డిపెండ్ అయ్యి హై టెంపరేచర్ బాడీ నుంచి లో టెంపరేచర్ బాడీకి హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ
టెంపరేచర్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ థర్మల్ ఈక్విలిబ్రియం. ఫోర్త్ క్వశ్చన్ వస్తుంది స్టూడెంట్స్, చూడండి. ఎస్ఐ యూనిట్ ఆఫ్ హీట్, లెసన్ పేరే హీట్, సో హీట్ ఎనర్జీ కి యూనిట్ ఎస్ఐ యూనిట్. ఆప్షన్ ఏ యాంపియర్, ఆప్షన్ బి కెల్విన్, ఆప్షన్ సి జౌల్, ఆప్షన్ డి సెల్సియస్. సో 4 ఆప్షన్స్ ఇచ్చారు స్టూడెంట్స్. ఎస్ఐ యూనిట్ ఆఫ్ హీట్ అని అడుగుతున్నారు. లెసన్ పేరే హీట్ అనమాట. మనకి హీట్ యొక్క యూనిట్ ఎస్ఐ యూనిట్, ఇంటర్నేషనల్ యూనిట్ ఆఫ్ సిస్టమ్ అని ఉంటుంది కదా, సో అందులో ఇవి మ్యాక్సిమంగా ఎంకేఎస్ నుంచి డిరైవ్ తీసుకుంటారు. సో ఎస్ఐ యూనిట్ అడుగుతున్నారు ఇప్పుడు. సో ఎనర్జీకి మీకు యూనిట్ తెలిసిన, హీట్కి యూనిట్ తెలిసిన, వర్క్కి యూనిట్ తెలిసిన, అన్నిటికీ ఒకటే. సో ఈజీగానే ఆన్సర్ రాసేస్తారనుకుంటున్నాను. సో యాంపియర్ అనేది కరెంట్కి యూనిట్, కెల్విన్ అనేది మనకి టెంపరేచర్కి యూజ్ అవుతుంది, సో జౌల్ అనేది ప్రతి ఎనర్జీకి యూనిట్. సో ఎస్ఐ యూనిట్ ఆఫ్ హీట్ ఈజ్ జౌల్. 5th క్వశ్చన్ స్టూడెంట్స్, సిజిఎస్ యూనిట్ ఆఫ్ హీట్ ఈజ్ ఆప్షన్ ఏ జౌల్, ఆప్షన్ బి క్యాలరీ, ఆప్షన్ సి న్యూటన్, ఆప్షన్ డి పాస్కల్. ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు స్టూడెంట్స్. సిజిఎస్ యూనిట్ ఆఫ్ హీట్, ఆప్షన్ ఏ జౌల్, ఆప్షన్ బి క్యాలరీ, ఆప్షన్ సి న్యూటన్, ఆప్షన్ డి పాస్కల్. జౌల్ అనేది ఆల్రెడీ మీరు ఎలిమినేట్ చేయొచ్చు, ఎందుకంటే జౌల్ అనేది ఎస్ఐ యూనిట్ ఆఫ్ హీట్. అండ్ మీరు ఈ పాటికి ఆన్సర్ అనేది పెట్టేసి ఉంటారు. సో ఆన్సర్ అనేది మెల్లిమెల్లిగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఫోర్స్కి యూనిట్ న్యూటన్, ఫోర్స్కి ఎస్ఐ యూనిట్ న్యూటన్. అండ్ ఫోర్స్ నుంచి మనకి ఫోర్స్ బై ఏరియా అని ఒక ఫార్ములా ఉంటుంది, అందులో నుంచి వచ్చింది పాస్కల్, ప్రెషర్కి యూనిట్. సో సిజిఎస్ యూనిట్ ఆఫ్ హీట్ ఈస్ క్యాలరీ. మన ముందుకి 6th క్వశ్చన్ వచ్చింది స్టూడెంట్స్. 1 calorie ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ జౌల్స్? ఆప్షన్ ఏ 4.186, ఆప్షన్ బి 4.62, ఆప్షన్ సి 423, ఆప్షన్ డి 4782. సో 4 ఆప్షన్స్ ఇచ్చారు స్టూడెంట్స్. 1 calorie ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ నెంబర్ ఆఫ్ జౌల్స్ వాళ్ళు అడుగుతున్నారు. సో చాలా ఈజియెస్ట్ క్వశ్చన్, చాలా సింపుల్గా కూడా ఆన్సర్ రాయొచ్చు. కొంచెం వీటిని డిస్క్వాలిఫై చేస్తూ ఆన్సర్స్ రాయగలిగితే, లేదా కాన్సెప్ట్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఒకసారైనా మీరు కాన్సెప్ట్ చదివి ఉంటే మీరు ఈజీగా ఆన్సర్ గుర్తుపెట్టేయచ్చు. సో ఎలాంటి డెసిమల్ ఉంటుందో లేదా నెంబర్ ఫామ్లో ఉంటుందో మీరు గుర్తుపెట్టుకోగలిగితే సో ఈ ఆన్సర్ ఈజీగా రాసేయచ్చు. బట్ ఎగ్జామ్స్లో అయితే ఇంత ఈజీగా అయితే ఉండదు. సో మీరు గుర్తుపెట్టుకోవడానికి ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాను. 1 calorie ఈక్వల్ టు 4.186 జౌల్స్ అనమాట. 7th క్వశ్చన్ స్టూడెంట్స్, ఎస్ఐ యూనిట్ ఆఫ్ టెంపరేచర్. మనకి హాస్పిటల్స్లో చాలా ఈజీగా ఎక్కువగా చూసేది టెంపరేచర్ అనమాట. టెంపరేచర్ అనే వాటికి యూనిట్ ఎస్ఐ యూనిట్ అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఎర్గ్, ఆప్షన్ బి హెడ్జ్, ఆప్షన్ సి కెల్విన్, ఆప్షన్ డి సెల్సియస్. సో ఈజీగా ఆన్సర్ రాస్తారు స్టూడెంట్స్. బికాజ్ మన డైలీ లైఫ్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కండిషన్లో ప్రతి ఒక్కళ్ళు చూసేది అండ్ మెజర్ చేసేది టెంపరేచర్ అండ్ నార్మల్ టెంపరేచర్ ఎంత అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. సో వాటిలోనే యూనిట్స్ ఉంటాయన్నమాట. సో యూనిట్ అయితే ఈజీగా రాసేయచ్చు. ఎర్గ్ అనేది సో మనకి వేరే యూనిట్ అండ్ హెడ్స్ అనేది వేరే యూనిట్ ఫ్రీక్వెన్సీ. సో కెల్విన్ సెల్సియస్లో ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి సెల్సియస్ కాదు, కెల్విన్. కెల్విన్ ఈజ్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ టెంపరేచర్. 8th క్వశ్చన్ స్టూడెంట్స్, 0 degrees Celsius ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ కెల్విన్స్? ఆప్షన్ ఏ 373, ఆప్షన్ బి 273, ఆప్షన్ సి 100, ఆప్షన్ డి 180. సో ప్రతి ఒక్క నెంబర్కి పక్కన కెల్విన్ ఉంటుంది, అందుకనే డాష్ తర్వాత కెల్విన్ అని ఇచ్చాను పర్టికులర్గా. 0 degrees Celsius అనేది మనకి ఎంతకి ఈక్వల్ అవుతుంది అని వాళ్ళు అడుగుతున్నారు. సో మనకి ఇది మీరు 2 to 3 or 4, 5 పేజెస్ చదివి ఉంటే ఖచ్చితంగా ఈజీగా ఆన్సర్ రాసే క్వశ్చన్ అనమాట ఇది. సో స్టార్టింగ్లోనే మీకు చెప్పుంటారు క్లాసెస్లో, చాలా ఈజియెస్ట్ క్వశ్చన్. సో ఇలాంటి కన్వర్షన్స్ చాలా జాగ్రత్తగా ఉన్న స్టూడెంట్స్ మనకి హైయర్ క్లాసెస్లో కూడా చాలా యూజ్ అవుతాయి. సో డైరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తున్నాను.
కెల్విన్ స్కేల్ అనేది 273 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 degrees Celsius ఈజ్ ఈక్వల్ టు 273 కెల్విన్స్. అండ్ 9th క్వశ్చన్ స్టూడెంట్స్, 8 క్వశ్చన్స్ క్రాస్ అయ్యాము. కెల్విన్ ఈజ్ ఈక్వల్ టు డాష్ ప్లస్ డాష్. సో ఇక్కడ మీరు ఆప్షన్స్ని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సి అంటే సెల్సియస్ అనమాట, నేను షార్ట్ ఫామ్లో సి అని పెట్టాను. ఎఫ్ అంటే ఫారెన్ హీట్ స్కేల్, సెల్సియస్ స్కేల్, కెల్విన్ స్కేల్. ఆప్షన్ ఏ 273 ప్లస్ సెల్సియస్ నెంబర్ ద గివెన్, అండ్ బి వచ్చేసి 373 ప్లస్ సెల్సియస్ టెంపరేచర్. ఆప్షన్ సి 180 ప్లస్ ఫారెన్ హీట్ టెంపరేచర్ ఇంటూ సెల్సియస్ టెంపరేచర్. ఆప్షన్ డి 373 ప్లస్ ఫారెన్ హీట్ టెంపరేచర్. వాళ్ళొక టెంపరేచర్ ఇచ్చి కెల్విన్లో కన్వర్ట్ చేయాలి అంటే అది ఎలా అనే ఒక ఫార్ములాని వీళ్ళు అడుగుతున్నారు ప్రస్తుతం. సో ఈజియెస్ట్ క్వశ్చన్ ఇది కూడా. సో ప్రీవియస్ ఆన్సర్ రైట్గా గుర్తుపెట్టుకుంటే ఇది కూడా రాసేస్తారు. దీనికి ఆన్సర్ వచ్చేసి 273 ప్లస్ సి, 273 ప్లస్ సి, 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. అండ్ 10th క్వశ్చన్ వచ్చేసింది స్టూడెంట్స్, చాలా ఫాస్ట్గా వచ్చేసింది. టెంపరేచర్ మెజర్డ్ ఆన్ కెల్విన్ స్కేల్ ఈస్ కాల్డ్ డాష్ టెంపరేచర్. ఆప్షన్ ఏ కాన్సోనెంట్ టెంపరేచర్, ఆప్షన్ బి కూలర్ టెంపరేచర్, ఆప్షన్ సి అబ్సల్యూట్ టెంపరేచర్, ఆప్షన్ డి బాయిలింగ్ టెంపరేచర్. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అండ్ చాలా ఈజీగా ఉన్నాయి ఆప్షన్స్. మీరు ఈజీగా ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ ఆన్సర్ అయితే ఈజీగా రాసేయచ్చు. అంటే మీరు లైక్ డిస్లైక్ పక్కనే ఉన్న లైవ్ చాట్లో ఆన్సర్ ఇవ్వచ్చు అనే. సో ఫస్ట్ 2 ఆప్షన్స్ని ఈజీగా ఎలిమినేట్ చేయండి స్టూడెంట్స్. ఎక్కడ మనకి ఇలాంటి వర్డ్స్ కనపడవు, కాన్సోనెంట్ అండ్ కూలర్ అనేవి. సో కనపడవచ్చు బట్ చాలా నెగ్లిజిబుల్ అనమాట. సో బాయిలింగ్ అబ్సల్యూట్లోంచే మీకు ఆన్సర్ అనేది కనిపెట్టాలి. సో మీరు నెంబర్ అండ్ దెన్ ఆప్షన్ సెలెక్ట్ చేసి రాయండి లైవ్ చాట్లో. నేను మీ ప్రతి క్వశ్చన్కి రిప్లై ఇస్తాను, ఆన్సర్ కూడా. టాప్ కామెంటర్స్ని పిక్ చేస్తాను. అబ్సల్యూట్ టెంపరేచర్ అంటారు స్టూడెంట్స్ కెల్విన్ స్కేల్లో టెంపరేచర్ మెజర్ చేస్తే. అండ్ 11th క్వశ్చన్, యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ హాటర్ బాడీ ఈజ్ డాష్ దాన్ దట్ ఆఫ్ కూలర్ బాడీ. ఆప్షన్ ఏ లోవర్, ఆప్షన్ బి గ్రేటర్, ఆప్షన్ సి హ్యూజ్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబో. పైవేవి కావు అనే దానికి నన్ అని యూజ్ చేస్తారు కదా. సో అలా స్టూడెంట్స్. సో దీనికైతే కాన్సెప్ట్ చదివి ఉండాలి స్టూడెంట్స్, కొంచెం నాలెడ్జ్ యూజ్ చేయండి. సో ఇది మనకి 3 to 4 పేజెస్లోనే ఉండే క్వశ్చన్ అనమాట. అంటే సిడిఎఫ్ టైప్ బిట్ అన్నా కదా, అలాంటిదే. సో మీరైతే ఈజీగా కనిపెట్టి ఉండొచ్చు. సో ఏదో ఒక ఆన్సర్ అని పెట్టకుండా సో కొంచెం థింక్ చేసి, టైం ఉంది కదా, టైం ఉన్నంతసేపు అయినా ఆలోచించి లాస్ట్ వరకు అయినా పెట్టండి. పేరు నేను చదవలేదని బాధపడద్దు, బట్ టైప్ చేస్తా ప్రతి ఒక్కళ్ళ పేరు అండ్ డిస్ప్లేకి ఇస్తాను. సో దీనికి సింపుల్ ఆన్సర్ గ్రేటర్ స్టూడెంట్స్. సో ఆ బ్లాంక్లో గ్రేటర్ ఉంటుంది. హాటర్ బాడీ ఈజ్ గ్రేటర్ దాన్ కూలర్ బాడీ. సో క్వశ్చన్ 12th క్వశ్చన్, యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్స్ ఈజ్ డాష్ ప్రపోర్షనల్ టు ద అబ్సల్యూట్ టెంపరేచర్. ఆప్షన్ ఏ డైరెక్ట్లీ, ఆప్షన్ బి ఇన్వర్స్లీ, ఆప్షన్ సి హైలీ ఇన్వర్స్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబో. సో చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఇది. ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద అబ్సల్యూట్ టెంపరేచర్. సో ఇది కూడా కాన్సెప్ట్ బేస్డ్ స్టూడెంట్స్. మీరు అప్రాక్సిమేట్లీ 5 to 6 పేజెస్ ఇంతవరకు చదువుంటే ఈజీగా రాసేస్తారు ఈరోజు బిట్స్. సో ఇప్పుడు ఈరోజు బాగా రాయకపోయినా నెక్స్ట్ టెస్ట్ ఉంటుంది. సో అది అనౌన్స్ చేస్తాను. నెక్స్ట్ ఏ టెస్ట్ ఉన్నా సో నేను అనౌన్స్ చేస్తాను అందులో ఈ టెస్ట్ గురించి. సో మీరైతే జాగ్రత్తగా ఉండండి, బాగా నేర్చుకోండి. ఆప్షన్ డైరెక్ట్లీ అండ్ ఆప్షన్ ఈస్ ఏ. 13th క్వశ్చన్ స్టూడెంట్స్, heat flows from dash body to dash body. Option A hot cold, option B cold hot, option C hot hot, option D cold cold. ఆ బ్లాంక్స్లో ఈ కామా లెఫ్ట్ సైడ్ ఉన్నవి రైట్ సైడ్ ఉన్నవి ఫిక్స్ చేయాలన్నమాట. అప్పుడు మీకు కరెక్ట్ ఆన్సర్ ఏదనేది తెలుస్తుంది. సో ఒక్కసారి ప్రీవియస్ క్వశ్చన్స్ని గుర్తు చేసుకోండి, ఈజీగా ఆన్సర్ రాసేస్తారు ఇందులో. సో మీకు ఈజీ క్వశ్చన్ అనమాట ఇది, చాలా చాలా ఈజీ క్వశ్చన్. అండ్ మీరు ఇప్పటివరకు షేర్ చేయకపోతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఒక క్లాస్ రూమ్ వాతావరణాన్ని మీరే క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే మీ ఫ్రెండ్స్తో పోటీ పడి ఆన్సర్ చెప్తూ ఉంటే మీ ఆన్సర్ అనేది డిస్ప్లే అయితే ఆనందం చాలా బాగుంటుంది కదా.
సో హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఆల్వేస్ హీట్ ఎనర్జీ అనేది. సో ఆన్సర్ మనకి ఫస్ట్ ఆప్షన్. 14th question students, dash is quantity which denotes which body is hotter and which body is colder. Option A heat, option B latent heat, option C temperature, option D resistance. సో 4 ఆప్షన్స్ ఇచ్చారు స్టూడెంట్స్. మనకి చాలా ఈజీగా ఉంటుంది ఈ క్వశ్చన్. ఆల్రెడీ ప్రీవియస్ మనకి వీడియోస్లో నుంచి తెలిసిపోతుంది ఏంటి అనేది. సో ఏంటి కాన్సెప్ట్ అనేది తెలిసిపోతుంది. సో ఈజీగానే ఆన్సర్ రాసేస్తారు అని అనుకుంటున్నాను. హీట్ అనేది ఖచ్చితంగా కాదు స్టూడెంట్స్, ఎందుకంటే హీటే ఒకదాని నుంచి మనం మెజర్ చేస్తాము. అలాగే థర్మల్ ఈక్విలిబ్రియం అని వాటన్నిటిని ఒకదాంతో మెజర్ చేస్తామని ప్రీవియస్ బిట్స్లో తెలుసుకున్నాం. సో రెసిస్టెన్స్ అనేది అసలు సంబంధం లేని క్వశ్చన్ అంటే ఆప్షన్ అనమాట. సో ఆన్సర్ ఈస్ టెంపరేచర్. లేటెంట్ హీట్ మీకు తర్వాత వస్తుంది, అప్పుడు ఆ బిట్స్ చూద్దాం. 15th క్వశ్చన్ అయితే వచ్చేస్తుంది స్టూడెంట్స్ మీ ముందుకి. Temperature determines dash of heat, whereas heat is the energy that flows. Option A magnitude, option B parameter, option C direction, option D time. సో దీనికోసం మీరు ఖచ్చితంగా కాన్సెప్ట్ చదవండి స్టూడెంట్స్. అందుకని ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ ఏంటి, ప్రతిదీ కాన్సెప్ట్ బేస్డ్లోనే ఇచ్చాను నేను. మీకు చాలా చాలా యూస్ఫుల్ అండ్ గుర్తుపెట్టుకునేలాగా క్వశ్చన్స్ అడిగి మీ చేత గుర్తుపెట్టుకునేలా చేస్తున్నాను స్టూడెంట్స్. మీరైతే ఈజీగా నేర్చుకోండి, అలాగే వీటిని యూజ్ చేసుకోండి మీ ఎగ్జామ్స్లో. సో మీరైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఇక్కడే వదిలేసి వెళ్ళొద్దు. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు ప్రతి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి డైరెక్షన్, ఆప్షన్ సి స్టూడెంట్స్. 16th క్వశ్చన్ స్టూడెంట్స్, amount of heat absorbed by a substance is directly proportional to dash. Option A mass, option B pressure, option C length, option D time. So 4 options ఇచ్చారు స్టూడెంట్స్. చాలా ఈజియెస్ట్ క్వశ్చన్. సో మీకు సింపుల్ ఫార్ములా గుర్తుంటే ఈజీగా రాసేస్తారు ఇది. So amount of heat absorbed by a substance is directly proportional to dash. Option A mass, option B pressure, option C length, option D time. So 4 options స్టూడెంట్స్. మీరు ఈజీగా ఆన్సర్ రాసేస్తారు ఐ నో. అండ్ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ టెస్ట్లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. దీనికి రిలేటెడ్గా ఉండే టెస్ట్ ఉంటుంది, అలాగే హిందీ టెస్ట్ కూడా జరుగుతుంది. సో ఆప్షన్ ఏ మాస్, Q is directly proportional to mass. 17th క్వశ్చన్ స్టూడెంట్స్, అమౌంట్ ఆఫ్ హీట్ ఈజ్ ఆల్సో ప్రపోర్షనల్ టు. ఇందాక ఒక ప్రపోర్షనల్ అడిగాను, ఇప్పుడు ఇంకో ప్రపోర్షనల్ అడిగాను. సో దీని మీద మళ్ళీ రిలేటెడ్ ఇంకో క్వశ్చన్ ఉంటుంది. ఆప్షన్ ఏ లెంత్, ఆప్షన్ బి కరెంట్, ఆప్షన్ సి టార్క్, ఆప్షన్ డి టెంపరేచర్. సో ఈ రిలేటెడ్ క్వశ్చన్స్ ద్వారానే మీకు కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమయ్యేలా చేస్తాం స్టూడెంట్స్. మీరైతే బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ఆన్సర్స్ అనేవి మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇప్పుడే కాదు, మీరు నెక్స్ట్ క్లాసెస్కి వెళ్ళిన తర్వాత కూడా చాలా యూజ్ అవుతాయి స్టూడెంట్స్. నేను సింపుల్గా చెప్పట్లేదు, మీరే అంటారు ఆటోమేటిక్గా మీరు నెక్స్ట్ క్లాసెస్కి వెళ్ళిన తర్వాత. అండ్ నెక్స్ట్ టెస్ట్ కోసం మీరు హీట్ లెసన్ని ఇంకొక 5 pages ఇంకో 5 pages ఇప్పటి వరకు చదవలేదంటే ఈ 5+5 చదవండి. సో నాకైతే కామెంట్ సెక్షన్లో మీకు ఎటువంటి టెస్ట్ కావాలి అనేది ఖచ్చితంగా ఇప్పుడైనా చెప్పండి స్టూడెంట్స్, ఆఫ్టర్ ద సెషన్ అయిన తర్వాత అయినా. సో టెంపరేచర్, Q ఈజ్ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ స్టూడెంట్స్. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి. 18th క్వశ్చన్ స్టూడెంట్స్, ప్రపోర్షనల్ డాష్ ప్రపోర్షనల్ టు m delta T. m delta T చేంజ్ ఇన్ టెంపరేచర్ అనమాట అది. సో ఆప్షన్ ఏ Q, ఆప్షన్ బి ఆప్షన్ సి E, ఆప్షన్ డి 5. సో దీనికి పెద్ద ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు స్టూడెంట్స్. ప్రీవియస్ 2 క్వశ్చన్స్ మీద మీరు ఒకే ఒక సింబల్ గుర్తుంటే హీట్కి ఏం సింబల్ అనేది మీరు ఈజీగా ఆన్సర్ రాసేస్తారు ఈ క్వశ్చన్కి. సో డాష్ ప్రపోర్షనల్ టు m delta T, డాష్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్, డాష్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ. సో మీరు సింబల్ గుర్తుపెట్టుకోవాలని ఈ క్వశ్చన్ సింబల్స్తోనే ఇచ్చాను. సో ఫస్ట్ది మీకు ఎక్కడ వస్తుందో చెప్పను, సెకండ్ది కూడా ఎక్కడ వస్తుందో. సెకండ్ది కూడా 10th లోనే వస్తుంది, థర్డ్ది కూడా 10th లో ఉంటుంది,
4th 10th అండి, ఇంకా నెక్స్ట్ క్లాస్లో వచ్చేవి ఇవన్నీ. సో ఫస్ట్ది క్యూ అంటే హీట్ అనమాట. హీట్ ఈజ్ ప్రపోర్షనల్ టు m delta T. ఫస్ట్ ఆప్షన్ ఏ రైట్. 19th క్వశ్చన్ స్టూడెంట్స్, స్పెసిఫిక్ హీట్ ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ ఏ Q/m delta T, ఆప్షన్ బి 5/ms delta T, ఆప్షన్ సి m delta TQ, ఆప్షన్ డి QMT. 19th క్వశ్చన్ స్టూడెంట్స్, స్పెసిఫిక్ హీట్ ఈజ్ ఈక్వల్ టు. సో మనకి నెక్స్ట్ టెస్ట్ అనేది ఉండబోతుంది స్టూడెంట్స్, ఖచ్చితంగా రాయండి మీరు. సో మీరందరూ ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను నేను. నెక్స్ట్ టెస్ట్లో ఇంతకంటే ఇంకా బాగా పర్ఫార్మెన్స్ అండ్ ఇంతకంటే ఎక్కువ ఫ్రెండ్స్ని మీరే తీసుకొని వస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ కూడా ఉంటే మీకు పోటీతనం అనేది వస్తుంది, అప్పుడు ఈజీగా ఆటోమేటిక్గా గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఎలా ఉంది వీడియో అనేది కామెంట్ సెక్షన్లో. సో ఆప్షన్ ఏ రైట్, Q/m delta T. 20th question students, dash of a substance is amount of heat required to raise temperature of unit mass of substance by 1 degree centigrade. Option A specific resistance, B specific temperature, C specific amount, option D specific heat. ఒక సబ్స్టెన్స్ కొంచెం హీట్, అమౌంట్ ఆఫ్ హీట్ని పెంచడానికి, అంటే హీట్ అనేది ఎంత హీట్ యూజ్ అవుతుంది, సర్టెన్ అమౌంట్ ఆఫ్ మాస్ ఉంటుంది కదా, బై 1 degree centigrade ఎంత హీట్ రిక్వైర్డ్ అనేది అడుగుతున్నారు. సో ఆ పదాన్ని ఏమంటారు అనేది మనకి ప్రీవియస్ క్వశ్చన్లోనే వచ్చింటుంది. ప్రీవియస్ క్వశ్చన్ ఏమాత్రం గుర్తున్నా కానీ మీరు ఈ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేసేస్తారు. అలాగే దీని తర్వాత క్వశ్చన్స్ అంటే మీకు నెక్స్ట్ సెషన్లో చెప్తాను. సో మీరు ఇంకొక 5 pages నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్, స్పెసిఫిక్ హీట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్.